సో మార్కెట్లో ఎన్ని స్కూటర్స్ వచ్చినా, ఎన్ని ఈవీ స్కూటర్స్ వచ్చినా ఒక్క యూనిక్ వెహికల్ మాత్రం తప్పకుండా వస్తుంది. సో అలాంటి యూనిక్ వెహికల్ గురించి మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నేను మాట్లాడేది మన రివర్ ఇండి లేటెస్ట్ జనరేషన్ ఉన్న ఈవీ వెహికల్ గురించి. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ కావాలని చెప్పి చాలామంది చాలాసార్లు కామెంట్స్లో అడిగారు. బట్ ఫైనలీ అనంతపూర్కి కూడా రివర్ ఇండి షోరూమ్ వచ్చేసింది. సో మీకోసం ఈ వెహికల్ని తీసుకొచ్చేసాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ యూనిక్ ఈవీ స్కూటర్. So chalo, let's get into the video. షోరూమ్ ఓపెన్ అయింది అనంతపూర్ అండ్ మన దగ్గర రివర్ ఇండి లేటెస్ట్ మోడల్ అబ్జర్వ్ చేయొచ్చు. గ్రే కలర్ దొరికింది. బట్ ఓకే, ఈ వెహికల్ రైడింగ్లో ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో, లెట్స్ రైడ్ దిస్. ఓకే, సో ఇనిషియల్ పూల్ మనం చూసుకుంటే ఇక్కడ పెట్టుకోవడానికి కింద బాగా ఫుట్ ప్లెక్స్ కూడా ఇచ్చారు. సో బాగుంది, కంఫర్టబుల్గా కూర్చొని వెళ్ళచ్చు. సో బ్రేకింగ్ బాగుంది. టర్న్ ఇండికేటర్స్కి ఇండికేషన్ కూడా వస్తుంది. సో ఇది అన్ని స్కూటర్స్ లాగా లైట్ వెయిట్ అండ్ చిన్న స్కూటర్ కాదు. ఇది ఫ్రంట్ నుంచి చూస్తే మనకు ఒక అడ్వెంచర్ వెహికల్ లాగా కనిపిస్తుంది. అంత బల్క్ ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. ఓకే, బ్రేకింగ్ ఈజ్ రియలీ గుడ్, చూసుకోవచ్చు. బోత్ సైడ్స్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. వావ్. సో ఈకో మోడ్లో ఉన్నాను ప్రజెంట్. 3 మోడ్స్ ఉంటాయి దీంట్లో. ఈకో మోడ్, రైడ్ మోడ్ అండ్ రష్ మోడ్ అని 3 మోడ్స్ ఉంటాయి. ఈకో మోడ్లో స్మూత్ పుల్ ఉంది. ఒక్కసారి రైడ్ మోడ్ పెట్టాను. ఓకే, కొంచెం అడిషనల్ టార్క్ వస్తుంది దీంట్లో. రైట్, లెట్ మీ జస్ట్ ఓవర్టేక్ హిమ్. ఓకే, నో 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 నో. Yeah, now. ఓకే, సిటీ డ్రైవ్కి చాలా బాగుంటుంది అండ్ సీట్ కూడా కంఫర్టబుల్ అనిపిస్తుంది. బాగా వర్క్ చేశారు. ఓకే, రష్ మోడ్లో అమేజింగ్ పుల్ ఉంది, అసలు చూసుకోవచ్చు. వెరీ గుడ్. బ్రేకింగ్ అయితే క్రేజీ ఉంది అసలు, చూసుకోవచ్చు మీరు. జస్ట్ అలా పుల్ చేస్తున్నా అంతే, బాగా అప్లై అవుతున్నాయి. ఇట్స్ గుడ్. ఈజీ టు కంట్రోల్ ఉంది అండ్ అలాగే మంచి ఫీల్ ఉందన్నమాట దీన్ని నడుపుతుంటే. ట్రాఫిక్లో కంట్రోల్ చేయొచ్చు. గ్రిప్ ఉంది, కంట్రోల్ ఉంది, స్మూత్ ఉంది, స్టెబిలైజ్డ్ ఉంది. సో హైవేకి వచ్చేసాము. ఒకసారి ఈకో మోడ్, రైడ్ మోడ్ అండ్ రష్ మోడ్లో పుల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ప్రజెంట్ అయితే ఈకో మోడ్లో పెట్టాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీని టాప్ స్పీడ్ కూడా చెక్ చేద్దాం ఈకో మోడ్లో. సో మోడ్ మార్చే కొద్దీ రేంజ్ కూడా మారుతుంది మనకు. ఈకో మోడ్లో మనకు పెద్దగా పుల్ కూడా ఏం లేదు, తక్కువ ఉంది, చూసుకోవచ్చు. చాలా స్లో పుల్ ఉంది. 43 అంతేనా, 43, 44 కొంచెం అప్వర్డ్స్ ఉన్నాను. సో యూజువలీ మనకు ఈకో మోడ్లో 50 km/h స్పీడ్ వస్తుంది. బట్ ఒక్కసారి నేను రైడ్ మోడ్కి సెట్ చేస్తే చూసుకోవచ్చు, అప్పుడే డిఫరెన్స్ ఉంది. కమ్ ఆన్. 64, 57, 70. ఓకే, 72, 73, 74 అలా వెళ్తుంది. బట్ 80 km/h స్పీడ్ ట్రైన్ చేస్తుంది అనమాట రివర్ ఇండి. అదే నేను ఒకసారి రష్ మోడ్కి పెడతాను, చూసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఇంకా స్పోర్టీ పుల్ ఉంటుంది మీకు. దిస్ ఇస్ గుడ్. 80, ఓ 87, 88. ఓ మై గాడ్, రష్ మోడ్లో చాలా పుల్ ఉంది గైస్. ఇట్స్ సూపర్బ్.
మీకు రష్ మోడ్లో రేంజ్ కూడా తక్కువే ఉంటుంది. ఓవరాల్ చెప్పాలంటే దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఐ క్యాచింగ్ ఉంది. చాలామంది చూస్తూ ఉంటారు దీన్ని, ఎందుకంటే కొంచెం బల్క్గా కనిపిస్తుంది, కొంచెం వెయిట్ కూడా ఎక్కువ చెప్పాలంటే వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. బట్ చాలా ఈజీ ఉంది. దీనికి క్రాష్ గార్డ్స్ ఉన్నాయి, స్టోరేజ్ అండ్ యూటిలిటీస్ బాగున్నాయి. ఈ కాన్సోల్ ఒకటే సింపుల్గా ఇచ్చేసారు. యా, ఇట్స్ అ డీసెంట్ రైడ్. మీరు ఒకవేళ ఫ్యామిలీ కోసం మంచి ఈవీ స్కూటర్ కావాలనుకుంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దిస్ ఈజ్ నైస్. సో ఈ వెహికల్లో టర్న్ రేడియస్ కూడా మనం చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా బాగుంది టర్న్ రేడియస్. సో నేను స్టాప్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో చాలా ఎక్కువ ఉందన్నమాట టర్న్ రేడియస్, చూసుకోవచ్చు మీరు. దిస్ ఈజ్ నైస్. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్రంట్ ఫేసింగ్ అంతా చాలా అమేజింగ్ ఉంటుంది అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. పెద్ద విండ్ వైజర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ బాగా విండ్ అపోజ్ చేస్తుంది. అండ్ రివర్ లోగో మీరు 3Dలో అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఈ ట్విన్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూడడానికి చాలా బాగుంది అండ్ దీని లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్ ఫర్ యూ. సో డిఆర్ఎల్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. చాలా వైడ్గా కనిపిస్తుంది ఫ్రంట్ ఫేసింగ్ అంతా. అండ్ టర్న్ ఇండికేటర్స్ అబ్జర్వ్ చేయొచ్చు, ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఇస్తున్నారు. టోటల్ ఏవైతే యూజ్ చేశారో మొత్తం ఎల్ఈడీనే. అండ్ మడ్ ఫ్లాప్ కూడా మనం చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు, మంచి క్వాలిటీ కనిపిస్తుంది దీంట్లో మాత్రం నాకు. సో సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ అంతా బల్క్గా కనిపిస్తుంది అండ్ ఒక క్రాష్ గార్డ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇన్బిల్డ్గానే ఇచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫుట్ పెక్స్ ఇస్తారు ఫ్రంట్ సైడ్ కూడా పెట్టుకోవడానికి, ఏదైనా మనం లగేజ్ క్యారీ చేసేటప్పుడు కూడా ఇది కన్వీనియంట్ ఉంటుంది. అండ్ ఎయిర్ ఫ్లో కోసం వెంట్స్ ఇచ్చారు, రియర్ ఫుట్ పెక్స్, ఇవన్నీ చూడడానికి క్వాలిటీ అయితే బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ అంతా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ప్యానల్ అంతా సింగిల్ కలర్ ఇస్తారు, దీని క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఒక ప్యానియర్ మౌంట్స్ కూడా ఇస్తున్నారు అనమాట ఈ వెహికల్లో. సో ప్యానియర్ అంటే మరీ హెవీ ప్యానియర్స్ కాదు, స్కూటర్ ప్యానియర్స్ లేదా శాడిల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటివి మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు దీనికి కావాలనుకుంటే. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ రివర్ లోగో చూసుకోవచ్చు 3Dగా. అండ్ అలాగే ఇక్కడ టెయిల్ ల్యాంప్ అంతా మీరు చూసుకుంటే చాలా పెద్దగా వైడ్గా కనిపిస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీని క్వాలిటీ కూడా బాగుంది. సో సీట్ కూడా చూసుకుంటే చాలా కంఫర్టబుల్, చాలా వైడ్ ఉంది అండ్ సాఫ్ట్గా ఉందన్నమాట. నేను రైడ్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ ఒక రెస్ట్ లాగ్ కూడా ఇస్తున్నారు, లైక్ రైడర్కి కూడా ఇస్తున్నారు అండ్ పిలియన్కి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. అలాగే గ్రాబ్ రైల్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు అండ్ ఒక చిన్న బ్యాక్ రెస్ట్ కూడా ఇస్తున్నారు. సో ఇది కూడా బాగుంది. సో ఓవరాల్ కంఫర్ట్ వైజ్ కూడా బాగా ఆలోచించారు. సో ఈ వెహికల్లో మనం బ్యాటరీ, మోటార్ అండ్ రేంజ్ ఇవన్నీ మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ గురించి మాట్లాడుకుంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఇస్తున్నారు అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 6.7 కిలోవాట్స్ ఆఫ్ పీక్ పవర్ చెప్తున్నాను. అండ్ 26 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్షియల్లో మంచి టార్క్ ఉంది, రష్ మోడ్లో మంచి టార్క్ ఉందన్నమాట. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి, ఈకో మోడ్, రైడ్ మోడ్ అండ్ రష్ మోడ్ అని 3 మోడ్స్ ఉంటాయి. ఈకో మోడ్లో మనకు టాప్ స్పీడ్ మాట్లాడుకుంటే 50 km/h స్పీడ్ వెళ్తుంది. అలాగే మనం రైడ్ మోడ్లో మాట్లాడుకుంటే 80 km/h స్పీడ్ వెళ్తుంది. అలాగే రష్ మోడ్లో 90 km/h స్పీడ్ ఉంటుంది. సో ఈ వెహికల్ ఓవరాల్గా మనం చూసుకుంటే 90 km/h స్పీడ్లో మనకు మూవ్ అవుతుంది. కమింగ్ టు బ్యాటరీ, ఇక్కడ 4 kWh బ్యాటరీ ఇస్తారు. ఇందులో ఇక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్ దాన్ని. అలాగే ఛార్జర్స్ గురించి మాట్లాడుకుంటే 2 పర్టికులర్ ఛార్జర్స్ ఉన్నాయి, స్లో ఛార్జర్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. 750 వాట్స్ ఆఫ్ అవుట్పుట్తో ఒక ఛార్జర్ ఉంటుంది, 450 వాట్స్ ఆఫ్ అవుట్పుట్తో ఒక ఛార్జర్ ఉంటుంది. 0 to 80 ఛార్జ్ అవ్వడానికి 750 వాట్స్ అవుట్పుట్ ఉన్న ఛార్జర్తో మీకు 5 hours పడుతుంది అనమాట. అలాగే 450 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ది మీకు 8 hours పడుతుంది. అండ్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఐడిసి రేంజ్ వచ్చేసి 163 kilometers ఆఫ్ రేంజ్. బట్ మనం ప్రాక్టికలీ మాట్లాడుకుంటే ఈకో మోడ్లో 110 kilometers ఆఫ్ రేంజ్ వస్తుంది, రైడ్ మోడ్లో 90 kilometers ఆఫ్ రేంజ్ వస్తుంది అండ్ అలాగే రష్ మోడ్లో మీకు 70 kilometers ఆఫ్ రేంజ్ వస్తుంది అనమాట. సో రష్ మోడే ఎక్కువ వాడతారంటే మీరు సిటీకే రైడ్ చేయాలి ఎక్కువగా. సో ఈకో మోడ్లో మనం హైవేస్ కూడా హిట్ చేసి ఆ 50 km/h స్పీడ్తో ఎక్కడికి వెళ్ళలేము. సో మీరు ఎక్కువగా ట్రాఫిక్లో రైడ్ చేస్తారంటే మాత్రం ఈకో మోడ్ పెట్టుకోవడం మంచిది, హెవీ ట్రాఫిక్లో పనికొస్తుంది. బట్ ఓవర్టేక్స్ చేయాలి, ఇంకా పవర్ కావాలి అనుకుంటే మాత్రం రష్ మోడే బాగుంటుంది. ఓవరాల్ నేను రైడ్ చేసినప్పుడైతే నాకు రష్ మోడ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో మీరు గోప్రో వ్యూలో చూసే ఉంటారు, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది దీంట్లో. ఆల్దో ఇది వెయిట్ చాలా ఎక్కువ అయినా కూడా పుల్ చాలా బాగుంది. అండ్ అలాగే 18 degrees గ్రేడబిలిటీతో ఉంటుంది ఇది. స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక స్టోరేజ్ ఉంటుంది, అలాగే రియర్ సైడ్ మనకు బూట్ స్పేస్ కూడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రంట్ సైడ్ ఇక్కడ గ్లవ్ బాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12 liters ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక వాటర్ బాటిల్ పడుతుంది బోత్ సైడ్స్ అండ్ చిన్న చిన్నగా ఏమైనా ఉన్నా మీరు క్యారీ చేయొచ్చు. సో బాగా యూనిక్గా డిజైన్ చేశారు దీన్ని కూడా.
అలాగే ఇక్కడ ఒక లివర్ ఉంటుంది, దీన్ని మీరు పట్టుకొని లాగితే మనకు ఛార్జింగ్ సాకెట్ ఓపెన్ అవుతుంది అనమాట. ప్యానెల్ ఉంటుంది ఒకటి ఛార్జింగ్ సాకెట్కి, అది ఓపెన్ అవుతుంది. అలాగే మనం బూట్ స్పేస్ చూసుకుంటే ఇక్కడ 43 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. ఇది ప్లస్ గ్లో బాక్స్ కలుపుకుంటే మీకు 55 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఛార్జర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది స్లో ఛార్జర్, ఇది కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీకు ఒకవేళ ఫాస్ట్ ఛార్జర్ కావాలనుకుంటే మాత్రం మీరు ఎక్స్ట్రా పే చేసి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంటుంది అనమాట, బయట ఎక్కడైనా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ చూసుకున్నా మనకు మంచి పెద్ద పెద్ద హెల్మెట్స్ కూడా పట్టేలాగా ఉన్నాయి, దీంట్లో అంత స్టోరేజ్ ఉంది. ఇక్కడైతే చాలా ఎక్కువ స్టోరేజ్ ఉందన్నమాట, మీరు బాగా లగేజ్ క్యారీ చేయొచ్చు. అండ్ ఒక బూట్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఛార్జింగ్ పోర్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రెగ్యులర్ ఛార్జింగ్ పోర్ట్ వేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు, సైడ్కే కన్వీనియంట్గా ఇచ్చేసారు. అలాగే సీట్కే ఇంటిగ్రేటెడ్గా మనకు ఒక హుక్ ఇస్తున్నారు. సో మీరు బ్యాగ్స్ క్యారీ చేయొచ్చు, కవర్స్ క్యారీ చేయొచ్చు, ఏది కావాలంటే అది క్యారీ చేయొచ్చు. వీల్స్ చూసుకుంటే ఇక్కడ బోత్ సైడ్స్ 14" అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఫ్రంట్ వీల్ గురించి మాట్లాడుకుంటే 14" అలాయ్ వీల్ ఉంటుంది. అండ్ టైర్స్ చూసుకుంటే సిఎట్ జూమ్ ప్లస్ టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 110/80 ఉంటుంది. బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే బోత్ సైడ్స్ డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 200mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. సో దీంట్లో మనకు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ బ్రేకింగ్ క్వాలిటీ సూపర్ గుడ్. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు విత్ హైడ్రాలిక్ డాంపర్స్. రియర్ సైడ్ వీల్ చూసుకున్నా సేమ్ 14" అలాయ్ వీలే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే సిఎట్ జూమ్ టైర్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అండ్ దీని టైర్ సెక్షన్ చూసుకుంటే 120/70 ఉంటుంది. సిమిలర్లీ రియర్ సైడ్ బ్రేకింగ్ కూడా 200mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి బోత్ బ్రేక్స్ ఒకేసారి అప్లై అవుతాయి. అండ్ ఈ బ్రేకింగ్ క్వాలిటీ చాలా బాగుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డాంపర్ సస్పెన్షన్ ఉంటుంది. దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. బోత్ సైడ్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట, ట్విన్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సో దీని క్వాలిటీ కూడా ఆబ్వియస్లీ చాలా బాగుంది. అలాగే మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఈవీ స్కూటర్ మనకు చైన్ డ్రివెన్ ఉంటుంది అనమాట. సో రెగ్యులర్ స్కూటర్స్ లాగా బెల్ట్ డ్రివెన్ కాకుండా చైన్ డ్రివెన్ బెటర్ దీంట్లో. ఈ వెహికల్లో మనం కాన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. సో సెంటర్లో మనకు స్పీడోమీటర్ ఉంటుంది. బ్రేక్ ప్లస్ ఇగ్నిషన్ టు స్టార్ట్ అని ఉంది. సో బ్రేక్ ప్రెస్ చేసి మనం స్టార్ట్ చేయొచ్చు. సో మోటార్ ఆన్ అని ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ మీకు ఎఫిషియన్సీ కూడా ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ హై బీమ్ ఇండికేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది, ఛార్జింగ్ అండ్ రేంజ్ కూడా చూపిస్తుంది, ఉన్న బ్యాటరీతో ఎంత రేంజ్ వెళ్ళొచ్చు అనేది. ఇది ప్రెజెంట్ ఈకో మోడ్లో చూపిస్తుంది. ఇక్కడ మోడ్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఈకో మోడ్లో 82 కిలోమీటర్స్ వెళ్తుంది 74 ఛార్జింగ్కి. ఒకవేళ మోడ్ చేంజ్ చేస్తే రైడ్ మోడ్కి వెళ్తే 71 కిలోమీటర్సే ఉంది. అలాగే రష్ మోడ్ అయితే 54 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది అనమాట ఉన్న బ్యాటరీతో. సో ఇలా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఓడోమీటర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెలెక్ట్ అండ్ సెట్ బటన్ ఉంటుంది, దీని నుంచి మీరు కొంచెం కంట్రోల్స్ చేయొచ్చు. లైక్ సెలెక్ట్ బటన్ని ప్రెస్ చేస్తే ఓడో ఉన్నది ట్రిప్ 1కి వెళ్తుంది, దీన్ని హోల్డ్ చేస్తే రీసెట్ కూడా అవుతుంది అని చెప్పి ఇండికేషన్ ఉంది ఇక్కడ. అండ్ ట్రిప్ 1 అండ్ అలాగే ట్రిప్ 2 కూడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి మించి ఎక్కువ ఏం లేవు సెలెక్ట్లో. అలాగే లైవ్ లొకేషన్ షేడ్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో సెట్ బటన్ మనం హోల్డ్ చేస్తే లైవ్ లొకేషన్ వెళ్ళిపోతుంది. సో సెట్ బటన్ అలా హోల్డ్ చేయొచ్చు మీరు. అలాగే ఆటో హోల్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట, మనం ఇక్కడ హోల్డ్ చేస్తే ఆటో హోల్డ్ కూడా వస్తుంది. అలాగే రివర్స్ పార్కింగ్ మోడ్ కూడా ఉంటుంది కాబట్టి మనం పీ బటన్ని హోల్డ్ చేస్తే ఇక్కడ రివర్స్ గేర్ ఆటోమేటిక్గా మనకు ఆన్ అయిపోతుంది. సో ప్రెస్ పీ ఫర్ ఫార్వర్డ్ అసిస్ట్ అని ఉంది. సో రీసెట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో దీన్ని పార్కింగ్ మోడ్ అంటారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ కాన్సోల్. అండ్ చాలా సింపుల్గా డిజైన్ చేశారు దీన్ని. హ్యాండిల్ బార్స్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ కూడా ఉంటుంది. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ నాబ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దీనికి సౌండ్ కూడా ఉంది. అండ్ హార్న్ చూసుకుంటే సో చాలా లౌడ్ హార్న్ ఇస్తున్నారు. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పార్కింగ్ స్విచ్ ఉంది, అంటే రివర్స్ మోడ్ బటన్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అండ్ అలాగే సెల్ఫ్ కూడా ఉంటుంది.
అండ్ మోడ్ స్విచ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 3 స్టెప్స్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉందన్నమాట, మీరు ఇక్కడే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీనిలో రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ P అని ఒక స్విచ్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం హోల్డ్ చేస్తే ఇది రివర్స్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు, ట్విస్ట్ చేసే కొద్దీ 0 to 10 kilometers లోపల 0 to 5, 0 to 6 అలా మనకు బ్యాక్వర్డ్ వెళ్తుంది అనమాట. సో బీప్ సౌండ్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే రివర్స్ మోడ్ ఆన్ చేస్తామో ఈ బీప్ సౌండ్ ఆన్ అయిపోతుంది. సో ఎల్ఎస్కి లేడీస్కి బాగుంటుంది. తర్వాత మనం అదే P బటన్ని ఇంకొకసారి హోల్డ్ చేస్తే ఫ్రంట్ మోడ్కి యాక్టివేట్ అయిపోతుంది. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 783 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది. అలాగే 165 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో 165 mm డీసెంట్గా ఉంది, మరీ అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. బట్ సీట్ హైట్ గురించి మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోవడం బెటర్. అండ్ అలాగే ఫుట్ స్పేస్ కూడా మనం చూసుకుంటే డీసెంట్గా ఉంది, మంచి స్పేస్ ఉందన్నమాట. అండ్ ఫుట్ పెక్స్ కూడా ఇస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైనా క్యారీ చేసేటప్పుడు మనం అక్కడ కాళ్ళు పెట్టుకోవచ్చు. సో చాలా లెంతీ ఉంది, మీకు ఒక సిలిండర్, వాటర్ క్యాన్స్ బాగా పడతాయి దీంట్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే 143 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో ఇంత వెయిట్ ఉన్నా కూడా ఈ మోటార్ ప్రొడ్యూస్ చేసే పవర్ చాలా బాగుంది. సో ఈ వెహికల్లో మనం లైటింగ్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, DRLs ఉంటాయి అండ్ అలాగే ట్విన్ బీమ్ LED హెడ్ ల్యాంప్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే రైట్ సైడ్ మీకు లో బీమ్ కనిపిస్తుంది అండ్ అలాగే హై బీమ్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సో ఐస్ లాగా డిజైన్ చేశారు దీన్ని. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనం చూసుకుంటే ఫుల్లీ LED సిస్టమ్ ఇస్తున్నారు. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ రివర్ ఇండి లేటెస్ట్ జనరేషన్. సో ఈ EV స్కూటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి వాళ్ళకి పవర్ చాలా ఇంపార్టెంట్, ఇనిషియల్ పూల్ చాలా ఇంపార్టెంట్, టాక్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. సో చూడడానికి కూడా రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంది, బల్కీగా కనిపిస్తుంది. డిజైన్ ఓవరాల్ చూసుకుంటే మీరు ఒక పెద్ద బైక్ లాగే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఇది స్కూటర్ అనుకోరు అసలు. సో అంత బల్క్గా ఉంది అండ్ వెయిట్ కూడా ఎక్కువే, 143 kilograms ఆఫ్ వెయిట్ ఉంది. అయినా కూడా మంచి పుల్ ఉందన్నమాట దీనికి. డిస్ప్లేస్మెంట్ బాగుంది, అలాగే 18 degrees గ్రేడబిలిటీ ఉంటుంది, స్టీల్ ట్యూబ్లర్ చాసీ ఉంటుంది మీకు. సో దానివల్ల వైబ్రేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ రియర్ డిజైన్ అండ్ ఈ కలర్స్ ఇవన్నీ మనం చూసుకున్నా కూడా డీసెంట్గా ఉన్నాయి, చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. సో కొత్తగా యూనిక్గా కనిపిస్తుంది అనమాట మీకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. పవర్, పర్ఫార్మెన్స్ అండ్ బ్రేకింగ్ ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా మంచి పుల్ ఉంది, చాలా మంచి పవర్ ఉంది. బ్రేకింగ్ గురించి చెప్పాలంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంతగా బాగుందన్నమాట, చాలా అమేజింగ్ ఉంది బ్రేకింగ్. పోర్ట్ సైజ్ డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కసారి అలా టచ్ చేస్తేనే మనం వెహికల్ ఆగిపోతుంది. అండ్ టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్న 90 km/h స్పీడ్ ఉంది. అండ్ 0 to 40 km/h స్పీడ్ మీకు జస్ట్ 3.7 secondsలో మీకు చేస్తుంది అనమాట రష్ మోడ్లో. సో పవర్ఫుల్ ఉండాలి అండ్ యూటిలిటీస్ బాగుండాలి అండ్ చూడడానికి బాగుండాలి అనుకుంటే మాత్రం మీరు దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. సో వేరే EV స్కూటర్స్ కాకుండా మీరు దీన్ని ఎందుకు తీసుకోవాలి అనుకుంటే మీకు క్రాష్ గార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు, పానియర్ మౌంట్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా అడిషనల్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి, అవి కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ దీనిలో కలర్స్ మనం చూసుకుంటే మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి స్ట్రాంగ్ గ్రే కలర్ అంటారు దీన్ని. సో గ్రేష్ కలర్లో ఉంటుంది ఇది. అండ్ దీంట్లో ఒక స్ప్రింగ్ ఎల్లో కలర్ ఉంటుంది, అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అదే తీసుకొద్దాం అనుకున్నాను కానీ పాసిబుల్ అవ్వలేదు. ఇంకొక మనకు బ్లూ కలర్ ఉంటుంది, అలాగే వైట్ కలర్ ఉంటుంది అండ్ ఇంకొక రెడ్ కలర్ ఉంటుంది, సమ్మర్ రెడ్ కలర్ అంటారు. సో అది కూడా బాగుంది. నా పర్సనల్ ఫేవరెట్స్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్. ఇవి రెండు చూడడానికి చాలా బాగున్నాయి. సో మీకు ఏ కలర్ నచ్చింది అని కామెంట్ చేసి చెప్పండి. అండ్ కమింగ్ టు ప్రైస్, సో ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,49,999 మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది దీన్ని. సో మీ సిటీకి అకార్డింగ్గా మీరు చెక్ చేసుకోండి. పర్టికులర్ సపోజ్ అనంతపూర్ ప్రైస్ మీరు చూసుకుంటే 1,55,000 to 1,60,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఈ వెహికల్ని అయితే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. దీని కాంపిటీటర్స్తో మనం కంపేర్ చేసుకున్నా కూడా ఇది బాగా వర్త్ అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే డిఫరెన్స్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఈవీ స్కూటర్లో, మార్కెట్లో ఉన్న ఈవీ స్కూటర్స్లో మనకు ఇంత 14-inch అలాయ్ వీల్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు ఏదర్ బెల్ డ్రైవ్ ఇస్తారు లేదా హబ్ మోటార్ పెట్టేస్తారు అనమాట. సో అలా కాకుండా రివర్ ఇండి వాళ్ళు చైన్ డ్రివెన్ పెట్టారు. సో దీని పవర్ అండ్ దీని ఎఫిషియన్సీ బాగుంటుంది, బట్ రెగ్యులర్గా మీరు మెయింటైన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే మీరు అయితే ఈ బడ్జెట్లో తప్పకుండా ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీన్ని స్కూటర్స్లో SUV అంటారనమాట. సో SUV లాంటి కంఫర్ట్ అండ్ యూటిలిటీస్ ఉంటాయి కాబట్టి దీన్ని SUV ఆఫ్ ద స్కూటర్స్, EV స్కూటర్స్ అంటారు. సో మీరు తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే మన అమిగోస్ ఆటోమోటివ్స్ రివర్ ఇండి షోరూమ్ అయితే విజిట్ అవ్వండి, బళ్ళారి బైపాస్లో ఉంటుంది. సో మీరు ఒకవేళ విజిట్ చేసేట్లుంటే మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, దాని త్రూ మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ ఛాన్స్ని కూడా మీరు మిస్ చేసుకోకండి. ఇంకా మీకు వేరే బైక్స్ కానీ, కార్స్ కానీ, EV బైక్స్ కానీ రివ్యూస్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ వెహికల్ది రేంజ్ టెస్ట్ కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. సో నేను ఎవరిని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.